పెహల్గాంలో కాశ్మీర్ అందాలను చూడడానికి వెళ్ళిన పర్యాటకుల మీద విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి జనాన్ని చంపారు. ఆధునిక మానవతా విలువల ప్రకారం ఏ పద్ధతుల్లో మనుషులను చంపినా తప్పే. ఆఖరి ప్రభుత్వాలు కూడా నేరస్తులకి మారడానికి అవకాశం ఇస్తుంది తప్ప నేరం చేసిన వాళ్ళు చంపేయమని చెప్పటంలా. కారాగారాలు శిక్షణా కేంద్రాలుగా మారి మనుషుల్ని సరిచేసి తిరిగి సమాజంలోకి పంపటమే కారాగారాల ఉద్దేశం. మరీ తీవ్రమైన నేరాలు ఉంటే ఉరిశిక్ష చంపేస్తున్నాం అంటున్నారు. నేరాలు తయారు కావడానికి సమాజమే కారణం అన్న తర్వాత ఇదివరకు సుడిగుండాలని సినిమా నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు తీశారు. నేరాలు జరగడానికి సమాజమే కారణమని చెప్పారు దాంట్లో. ఈ మధ్య అడోలసెన్స్ అనే సినిమా వచ్చింది, లిమిటెడ్ ఎపిసోడ్స్, 4 ఎపిసోడ్స్ సినిమా. ఓ 13 ఏళ్ళ పిల్లవాడు తన క్లాస్మేట్ అమ్మాయిని పొడిచి చంపుతాడు. ఈ అబ్బాయికి శిక్ష వేయచ్చు, ఉరి తీయచ్చు. అది చాలా సులభం గవర్నమెంట్కి. కానీ జరగడానికి కారణం ఏంటి? సమాజం కారణం ఉంది. నిర్భయ ఉదంతం జరిగినాక ఢిల్లీలో మరి ఉరిశిక్ష అమల్లో ఉండంగానే నిర్భయ లాంటి కేసులు జరుగుతూ ఉన్నాయిగా. సమాజం ఎంత కారణమో అది కరెక్ట్ కాకుండా నేరాలనే పోవు. అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏమంటే, ఇక్కడ ఉగ్రవాదులు పెహల్గాంలో ఇలాంటి నేరాలు చేశారన్నప్పుడు ఉగ్రవాదుల ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ముస్లింలు ఎక్కువ మంది హిందువులను చంపారు, ముస్లింలు కూడా ఒకరిద్దరు చచ్చిపోయారు. హిందూ ముస్లిం డివైడ్ వచ్చి విడిపోయి భారతదేశంలో 20-25 కోట్లు ఉన్న ముస్లింలు మెజారిటీగా హిందువుల మధ్య నిరంతరం తగాదా జరిగి భారతదేశం డీస్టెబిలైజ్ కావాలన్నది ఒక ఉద్దేశం. మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మతం పేరుతో మైనారిటీలను హీనంగా చూడడం, 2వ జాతి పౌరులుగా చూడడం అనేది చేస్తుందంటే వీళ్ళ ఉద్దేశం కూడా ఇట్లా డివైడ్ కావాలని ఎందుకు అనుకోకూడదు? ఈరోజు రెచ్చగొట్టబడ్డ భావజాలం ఏముంది? కాశ్మీర్ అంటేనే ముస్లిములు అంటేనే ఉగ్రవాదులు. మరి దేశంలో చదువుకోవడం కాశ్మీర్ పిల్లలందరూ తరిమేసినాం కాశ్మీర్కి. కాశ్మీర్ భారతదేశంలో భాగమని అనుకున్న తర్వాత కాశ్మీర్ ప్రజలు ఎవరు భారతదేశంలో భాగం కదా? కాశ్మీర్ ప్రజల యొక్క మనసులను చొరుగునాలన్నా బలవంతాన మెడ మీద కత్తిపెట్టి వాళ్ళని మనకి అనుగుణంగా మార్చుకోవాలన్నా ఎవరిని అడిగినా చెప్తారు. అది కాశ్మీర్ ప్రజల మనసులను ముందు గెలుచుకోవాలా. విపరీతంగా సైన్యాన్ని పెట్టి నోరు మూసుకుంటూ చేయటం ద్వారా భూమి మన చేతుల్లో ఉంటుంది, మనుషులు మన చేతుల్లో ఉండరు. మనుషులు లేని భూమిని ఏం చేసుకుంటారు? ఈ ఆలోచన పరిపాలించలు చేయాలి. ఉగ్రవాదుల కోరిక జనాన్ని డివైడ్ చేయడం, కొన్ని రాజకీయ పార్టీల కోరిక కూడా జనాన్ని డివైడ్ చేయడమే. ఈరోజు జరుగుతున్న భావోద్వేగ ప్రదర్శన ఎలా ఉంది? ఏమి జరిగి ఉండాలి? ఉగ్రవాదులు కాశ్మీర్లో మన పర్యాటకుల మీద దాడి చేయగానే ముస్లిములు, హిందువులు మొత్తం ఏకమై దీన్ని ఖండిస్తున్నారు బై వర్డ్. ముస్లిముల్ని, ఇతర మైనారిటీలని హిందువుల హక్కును చేర్చుకుని ఇండియా ఈజ్ వన్, ఇండియా ఈజ్ నాట్ డివైడెడ్, మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మీరు మమ్మల్ని విడదీయలేరు అనే సందేశం మనం పంపాలి తప్ప, నీ పక్కనే ఉండే ముస్లింని ద్వేషించేటట్టు నువ్వు మారితే ఏమి నేర్పినట్టు మనం జనానికి? పనికిమాలిన సినిమాలు తీస్తున్నారు ఈ మధ్య ఇట్టటి ద్వేషాన్ని నూరిపీయడానికి. అప్పటిదాకా పక్క స్టేట్లలో కూర్చున్నటువంటి హిందూ ముస్లింలు సినిమా పూర్తయిన తర్వాత ముస్లింలు అనుమానంగా చూసే పరిస్థితి తెస్తున్నారు. వీళ్ళంతా దేశభక్తులా? సామరస్యాన్ని, సహనాన్ని బోధించినటువంటి, దానికోసం ప్రయత్నం చేయనటువంటి ఎవరైనా దేశానికి అన్యాయం చేసేటోళ్ళే, ఉగ్రవాదులే కాదు. ఇక్కడ కోఆపరేషన్ని, అటువంటి సహనాన్ని ప్రమోట్ చేయకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే వాళ్ళందరూ కూడా ఈరోజు దేశాన్ని డివైడ్ కావాలని కోరుకునే వాళ్ళే. వీళ్ళకి ఏం హక్కు ఉంటుంది దేశం గురించి మాట్లాడడానికి? అక్కడేమో బార్డర్లో మన పిల్లలు చచ్చిపోతూ ఉంటారు దేశాన్ని కాపాడడానికి. ఇక్కడేం పొలాల్లో మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు మనకి తిండి పెట్టడానికి. ఇక్కడే కార్మికులందరూ పనిచేస్తూ ఉంటారు మనల్ని బతికించడానికి. మనం మాత్రం వీళ్ళందరూ యునైట్ కావడానికి ఏమీ చేయము. టీవీ రూముల్లో కూర్చొని అక్కడే యుద్ధం నడుపుతూ ఉంటాం.
భావోద్వేగాలు యుద్ధం, వేయండి బాంబులు తీసుకెళ్ళి పాకిస్తాన్ మీద అంటాం. అసలే బుక్కా పకీర్గాడు వాడు, ఇప్పటికీ దివాళీ ఎత్తున్నాడు. వాడిని ఎత్తున బాంబులు వేసి మనకేమొస్తుంది? 3 నెలలు సాము చేసి మూలలోని ముసలమ్మని కొట్టినట్టుగా వాడిని కొట్టి మీకేమొస్తుంది? ఆ దేశం లక్ష్యం మీకు తెలియదా? పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాను ఉన్నది. వాళ్ళు ప్రోత్సహించడం ఇప్పుడు వచ్చారు అనుకుందాం. ఇప్పుడు నువ్వు కొత్తగా దాడి చేసి ఏం చేస్తావు? అసలు పెహల్గాం సంఘటన మీద ఆలోచించాల్సిన విషయాలు అనేకం లేవా? ఏం దండకారణ్యం చుట్టుముట్టడానికి 20,000 మంది సైనికులను పెట్టిన ప్రభుత్వం పెహల్గాం దగ్గర 4 పోలీసులు ఎందుకు పెట్టలేకపోయింది? కాశ్మీర్ అంతా పోలీసులు ఉన్నారు, సైన్యం ఉన్నారు కదా, పెహల్గాం దగ్గర ఎందుకు రక్షణ పెట్టలా? ఎందుకు పట్టించుకోలే అనే క్వశ్చన్ వస్తుందిగా. 150 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ బార్డర్ ఉంటే అక్కడి నుంచి పాకిస్తానీ పౌరులు ఉగ్రవాదుల రూపంలో వచ్చి చంపేసి మళ్ళీ పోయినారు వెనక్కి. ఇక్కడే దాక్కున్నారా? ఇక్కడే దాక్కుంటే స్థానికులు సహాయపడ్డారు అంటున్నారు. 370 అధికారులను ఏ పరిస్థితుల్లో కాశ్మీర్కి ఇచ్చినాం? ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఇచ్చినాం. దాన్ని బీజేపీ రాకముందే కాంగ్రెస్ 190 వంతులు నాశనం చేసిందిగా. ఆ మిగతా 10 వంతులు వీళ్ళు 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా పూర్తి చేశారు. ఇద్దరు చేసిన పనే కాదు. వాళ్ళు ముఖ్యమంత్రులను తీసుకెళ్ళి జైల్లో పెడతా అంటే వాళ్ళకి మన మీద ప్రేమ ఎట్లా వస్తుంది? ఏ విధంగా భారతదేశ ప్రజలందరూ నా జన్మను అనుకోగలరు? అలా అనుకోవడానికి కావాల్సిన ప్రవర్తన మనం చూపించినామా? మన ప్రభుత్వాలు చూపించినాయా? శాంతి కాముకులు మొన్న పెహల్గాంలో కూడా గాయపడ్డ వాళ్ళని ముస్లిం ట్యాక్సీ డ్రైవర్లు తీసుకెళ్లారు. ముస్లిం కుటుంబాలు ఆదరించాయి. ఏం మాట్లాడతారు దీని గురించి? 1947 స్వతంత్రం అప్పుడు జరిగిన దాడుల్లో కూడా హిందువులకు ముస్లింలకు హిందువులకు సహాయపడ్డారు. మరి ఉగ్రవాదులు అంటే ముస్లింల్లోనే ఉంటారా? ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎవరు? హిందువు కదా. మాలేగాం పేరులకు సూత్రధారి అని చెప్పిన ఎన్ఐఏ నిర్ధారించి ఆమె తప్ప 7 ఉరిశిక్ష రికమెండ్ చేసిందే. మరి ఆమెను ఏమంటారు? ఉగ్రవాదనరా? ఉగ్రవాదులు ఏ మతంలోనే ఉంటారు. అది హిందూ మతమా, క్రిస్టియానిటీనా, ముస్లిం అని కాదు. మతానుయాయులతో మనకు తగాదా లేదు. ఎవరి మతం వాళ్ళ ఇష్టం, రాజ్యాంగం అనుమతించింది. కానీ మతాల్లో ఉన్న ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా సహించడానికి వీలు లేదు అనే స్టాండ్ తీసుకోవాలి ప్రభుత్వాలు. ముస్లింలు అయితే మొత్తం ఉగ్రవాదులే, హిందువులైతే అందరు పెద్ద మనుషులని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎక్కడున్న ఉగ్రవాదులే. మత ఉగ్రవాదుల్ని పక్కన పెట్టాలా. మతాలు అన్నిటి మీద వ్యతిరేకంగా నిలిపేయడం కూడా కరెక్ట్ కాదు. మతాలు వాళ్ళ ఇష్టము, వాళ్ళు దేవుణ్ణి పూజించుకుంటారు, మతాన్యాలు ఉంటారు, కొన్ని కట్టుబాటు సాంప్రదాయాలు పాటిస్తారు. ఏమి నొప్పి ఎవరికైనా? ఎవరు మతాన్ని వాడు పాటించుకుంటే ఇప్పుడు పని కట్టుకొని ముస్లిం వ్యతిరేకతలు ఎందుకని ప్రోత్సహించాలి? ఇక్కడ స్థానికులకి ఏ ఆదాయ వనరు లేదు ఇప్పుడు కాశ్మీర్ స్థానికులకి, టూరిజం తప్ప. టూరిస్టుల్ని చంపితే వాళ్ళకి ఆదరణ కానీ ఇస్తే టూరిజం మొత్తం నాశనం అయితే కాశ్మీర్ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళు చేసే అవకాశం ఉందంటే నమ్మడం అంత సులభం కాదు. పైగా వాళ్ళు సహాయపడ్డారు అనేది కూడా చూస్తున్నాం కదా. ఉగ్రవాదులు అనేటోళ్ళు బట్టలిప్పి తీసి వాళ్ళు నువ్వే మతం అని తెలుసుకొని కాల్చినారంటే ఇది ఇప్పుడే కాదు, బాంబే అల్లర్లో కూడా జరిగింది. ఉగ్రవాదులకి విచక్షణ ఉండదు, ఎట్లాగైనా చేస్తున్నారు. దాన్ని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేయటం అంటే ఇదివరకున్న ఉగ్రవాదులు అట్టే చేస్తారు, ఇప్పుడు అట్టే చేస్తారు. ఉగ్రవాదాన్ని తొలగించాలి. ఉగ్రవాదం అనే పేరుతో పాకిస్తాన్ రెచ్చగొడుతున్న మాట నిజమే. దానికి మన జాగ్రత్తలు ఏమనే క్వశ్చన్ మనం చూసుకోవాలి కదా. ఈ 150 కిలోమీటర్ల దూరంలో నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు తిరిగి ఎక్కడే పోయినారు? ఇంతవరకు ఎందుకు దొరకలా? పట్టుకోలేకపోయినారా? లేదా పాకిస్తాన్కి వెళ్ళిపోయినారా? ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఏది? పెహల్గాంలో ఘటన జరిగి జనమందరూ బాధపడుతూ ఉంటే సౌదీ అరేబియా నుంచి మోడీ గారు తన పర్యటనని అర్ధంతరంగా రద్దు చేసుకుని అందరూ అభినందించారు. ఎక్కడికి రావాలైనా? పెహల్గాం అన్నా పోవాలా? ఢిల్లీ కన్నా వచ్చేసి ఈ సంఘటన మీద ప్రకటన చేయాలా? నేరుగా బీహార్ ఎందుకు వినాడు? బీహార్ ఎన్నికలు వస్తాయి కాబట్టి అని అనుకోరా? పెహల్గాంలో మృతి చెందిన జనానికంటే బీహార్ ఎన్నికలు ముఖ్యమని అనుకునే అవకాశం లేదా? పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయంగా గ్రే లిస్టులో ఉంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే పేరుతో బ్లాక్ లిస్టులో పెడితే ప్రపంచం ఎవరు సహాయపడరు, గ్రే లిస్టులో పెడితే లిమిటెడ్ సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం పాకిస్తాన్లో నిర్వహిస్తే గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్టులోకి వెళ్తారు. ఇప్పటికే దివాళీ ఎత్తింది ఆ ప్రభుత్వం. వాళ్ళకి ఏం ప్రయోజనం దీంతో?
ఈ విధంగా ఈ కార్యక్రమం చేసినందువల్ల ఆ యాంగిల్ కూడా చూడాలి కదా పరిశోధన చేసేటోళ్ళు. ఇప్పుడు ఉగ్రవాదం వల్ల ఎవరు లాభం పొందుతున్నారు? పహల్గామ్ సమస్య వల్ల ఎవరు లాభం పొందుతున్నారు? ఎప్పుడైనా ఏం ఆలోచిస్తుంటే క్రిమినాలజీలో ఒక భార్యకి ఇన్సూరెన్స్ ఉంది, భార్య చచ్చిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు భర్తకు వస్తాయి. భార్య హత్యకు గురైతే మొదటి అనుమానం భర్త మీదకి వెళ్తుంది, ఇన్సూరెన్స్ డబ్బులు కోసం చంపాడేమోనని. అంటే ఒక ఘటన జరిగినాక ఘటన యొక్క ఫలితాలు ఎవరికి అనుకూలంగా మారుతాయనే దాన్ని బట్టి ఘటనకి ఎవరు ఉన్నారని అనుమానిస్తారు క్రిమినాలజీలో. పుల్వామా ఘటన జరిగిన తర్వాత ఎవరికి లాభం జరిగింది? అప్పటిదాకా మోడీ గారు ఓడిపోతారు అనుకున్నారు. 2019లో బ్రహ్మాండంగా గెలిచారు కదా, ఎవరికి లాభం జరిగింది? ఎవరు ఆడుకున్నారు దాన్ని? అట్లాగే ఇప్పుడు పహల్గామ్ సమస్యలో ఈ ఘటన తర్వాత ఘటన జరిగింది ఇమ్మీడియట్గా బీహార్ ఎన్నికలకు వాడుకోవడానికి ప్రయత్నం జరిగిందా లేదా? అది చాలదని కులగణన కూడా తీసుకొచ్చినారు కదా. కాబట్టి ఫలితం ఎవరికి అనుకూలంగా మారిందనే దాన్ని బట్టి ఈ అలసత్వం వెనక ఎవరి హస్తం ఉందని అనుమానం ప్రజలకు రాదా? ఇది అలసత్వంగా ఏమంటారు దీన్ని? రక్షణ లేకుండా వదిలేయడం. 370 రద్దు చేసినాక మొత్తం ప్రశాంతత వస్తుందని చెప్పారు కదా, ఇంటర్నెట్ను బ్లాకేడ్ చేశారు కదా, 3 మాజీ ముఖ్యమంత్రులను జైల్లో పెట్టినారు కదా, మరి ప్రశాంతత రాలేదే. ప్రశాంతంగా ఉండే కాశ్మీర్ జనం, హిందువులు ముస్లింలు కలిసి ప్రశాంతంగా జీవించే జనాన్ని ఈరోజు ఏమాత్రం ప్రశాంతత లేక 75 ఏళ్ళు చేసినాం కదా. మనం క్లెయిమ్ చేస్తా ఉన్నాం, కాశ్మీర్ భూమి మీకు ఉంటే చాలా, ప్రజలు మీకు అక్కర్లేదని అడుగుతున్నారు జనం అందరూ. కాశ్మీర్ ప్రజల మనసులను గెలుచుకోండి. కాశ్మీర్ ఎత్తంటే అది గెలుచుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఉగ్రవాదులు కోరుకున్నట్టు మనం ఇక్కడ ముస్లింలందరినీ తరిమి కొడితే ఉగ్రవాదుల యొక్క ప్లాన్ నెరవేరినట్టు. అంటే మనందరం కూడా మనకు తెలియకుండానే ఉగ్రవాదుల ప్లాన్కు సహాయపడుతున్నాం. మన దేశంలో కొన్ని పార్టీలు సహాయపడుతున్నాయి. మీరు ఇక మేము ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పుకోవడానికి మీనింగ్ ఏముంది? మీరు చేస్తున్న పని ఉగ్రవాదానికి సహాయపడటమే. ఈ క్వశ్చన్ రాదా ఎవరికైనా? సింధు జలాలు ఆపేస్తున్నాం అన్నారు. ఇప్పుడు సింధు జలాలు 20% వాడుకుంటున్నాం మనం. సింధు జలాలు 100% వాడుకోవాలి. ఎన్ని ప్రాజెక్టులు కట్టాలా? ఎంత ముంపు అవుతుంది? ఎన్నాళ్ళు పడుతుంది కట్టడానికి? ఈరోజు ప్రకటన అయితే ఇవ్వడానికి ఏంది, 1 నిమిషమే కదా. అది ఆచరణకు రావడానికి ఎంత టైం పడుతుంది? అంతర్జాతీయ జలాల ఒప్పందంలో ఉంది సింధు జలాల ఒప్పందం, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్న ఒప్పందం. ఆ ఒప్పందాన్ని యూనిలేటరల్గా రద్దు చేసుకోవడం సాధ్యమవుతుందో కదా చూడరా. జనంకి సెంటిమెంట్ ఉంటే సెంటిమెంట్ని తృప్తిపరచడానికి భారీ డైలాగులు చెప్పేస్తే అయిపోయిందా? అది ఆచరణకి సాధ్యమవుతుందో కదా చూసుకోరా. ఒక సుక్క నీళ్ళు ఇయ్యం వాళ్ళకి. అక్కడుండే పాలకులు కూడా అట్టే మాట్లాడుతూ ఉంటారు, మాకు నీళ్ళు ఇవ్వకపోతే రక్తం బార దేరుల్లోని. మనకి ఎంత తిక్క ఉందో వాళ్ళకి అంత తిక్క ఉంది. ఎవడి తిక్క కొడుకు ఒక లెక్క ఉంది, ఆ లెక్కల ప్రకారం తిక్క ప్రదర్శిస్తూ ఉంటారు. అయ్యా మీ తిక్కల లెక్కలో మీ దేశంలో మీ ప్రభుత్వాలు మనుగడకి ఇబ్బంది వస్తే మీరు మాట్లాడతారు యుద్ధాల గురించి. బార్డర్లు అవుట్పక్క ఇవతల పక్క ఉండి చచ్చిపోయే సామాన్యులే. ఈ సామాన్యులు మాత్రం 2 చోట్ల చచ్చిపోయి మిమ్మల్ని కాపాడుతూ ఉండాలా, మీరు భద్రంగా ఉండాలా, వీళ్ళు చచ్చిపోతూ ఉండాలా. వాళ్ళందరూ మా పిల్లలు, మా మధ్యతరగతి పిల్లలు, మా రైతుల పిల్లలు, మా పిల్లలు చస్తుండాలి, మీరు బాగుండాలి. సందట్లో సడేమియాలాగా యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధాల పరికరాలు అమ్ముకునే వాళ్ళు బాగుపడాలా. ఈ యుక్రెయిన్ యుద్ధం వచ్చినా, హమాస్ యుద్ధం వచ్చినా, రేపొద్దున పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం వచ్చినా బాగుపడేది ఎవడు? మొదట బాగుపడేది ఆయుధ వ్యాపారులే. వాళ్ళకి ఇంట్రెస్ట్ యుద్ధం జరగడం. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండదు. అది ఉన్నంతకాలం పాకిస్తాన్కి ఇండియాకి టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఉన్నంతకాలం ఇద్దరికి ఆయుధాలు అమ్ముకోవచ్చు. ఇట్లాంటి దుర్మార్గమైన మనస్తత్వం కలిగినటువంటి పాలకులుగా ఉన్నప్పుడు ఎట్లా ప్రపంచ శాంతి కాపాడబడుతుందండి? ఇలాంటి అనేక ప్రశ్నలు పెహలే మన ముందు పెట్టింది. ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు ఇవ్వాల్సిన వాళ్ళు మౌనంగా ఉంటే ఎట్లా? వీళ్ళు మౌన ఋషులే, ఎల్లప్పుడూ మౌనంగా ఉంటారు. ప్రాబ్లం ఎదురైతే భారీ డైలాగులు, తర్వాత మౌనం. పెహల్గాం మీద ఒక స్టేట్మెంట్ వస్తే జనం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే జనం ఎక్స్పెక్ట్ చేయటం గురించి మాట్లాడుకున్నాంలే. ఎందుకంటే జనానికి ఏముంది, క్షణాల మీద టీవీలో యుద్ధం చేసినట్టు యుద్ధం చేయమని చెప్తారు. యుద్ధం చేస్తున్న సాధక బాధకాలు అటుపక్క గవర్నమెంట్కి ఇటుపక్క గవర్నమెంట్కి తెలుసు. వాటి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. ఎవడో తిక్కలోడు అణ్వాయుధం నొక్కాడంటే వచ్చి మన నెత్తన పెడితే మనం వాడి నెత్తన పదేస్తాం. ప్రపంచంలో ఇజ్రాయెల్ దగ్గర రాదు ముందు యుద్ధం, ఉక్రెయిన్ దగ్గర రాదు ముందు, ఇండియా దగ్గర వస్తుంది అని యుద్ధం.
ఈ రెండు దేశాల మధ్య అణుయుద్ధం వస్తే ప్రపంచమంతా కాలిపోదా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు అణ్వాయుధాలు బయటికి తీస్తారా? డైలాగులు భారీగా వాడారంటేనే ఆ యుద్ధం జరగదని అర్థం. అరిసె కుక్క కరవదు, కరిసె కుక్క అరవదు. పాకిస్తాన్ యుద్ధం చేయాలా చేస్తాం అంటున్నారు కదా, ఏమీ జరగదు యుద్ధం. ఇట్నే అరుచుకుంటూ జనానికి మతిమరి పెట్టు వస్తుంది, కొన్నాళ్ళకి వదిలేస్తారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఈ లోపల యుద్ధం వాతావరణాన్ని పెంచి అటుపక్క ప్రభుత్వాలకి ఇటుపక్క ప్రభుత్వాలకి భారీగా ఆయుధాలు అమ్ముతారు. వాళ్ళు ముందు బాగుపడతారు. ఎల్లకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు, మళ్ళీ ఇంకోసారి కూడా మోసపోతారు. ఇప్పుడు యుద్ధం చేయటంలో వచ్చే లాభం కూడా ఏం లేదు, నష్టం ఇద్దరికీ ఉంది. తిక్కలోళ్ళు కానివ్వండి అనుబటం నొక్కితే ఇద్దరు పోతారు, ఎవడు మిగలడు. మనం కూడా మిగలం, దక్షిణ భారతదేశంలో ఉండాలని కూడా మిగలం. ఉత్తర భారతదేశంలో బాంబులు పడతాయి అనుకోండి, ఎడైనా పడతాయి బాంబులు పడితే. మరుభూమి చేయడానికి ఎన్ని కావాలండి? వాడి దగ్గర 300 వార్ హెడ్స్ ఉంటే మన దగ్గర 500 ఉంటాయి. మొత్తం బట్టలు వరుసపెట్టి నొక్కితే 2 దేశాలు బూడిదే కూర్చుంటాయి. ఇలాంటి తిక్క వేషాలు వేస్తారని అనుకోవడం లేదు. కొంత విఘ్నత ఆలోచించి మనం ఏం తప్పులు చేసినా పహల్గామ్లో ఆలోచించాలి ప్రభుత్వం. ఎందుకు సెక్యూరిటీ పెట్టలా మనం? ఇట్లాంటి ఘటన ఏదైనా జరిగితే బాగుండని ఎవరైనా కోరుకున్నారా పై స్థానంలో అనేది కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఘటన జరిగితే ఎవరు లాభానికి వాడుకుంటారు? భావోద్యోగాలు ఎవరు రెచ్చగొడతారు? ఎన్నికల ప్రజలు ఎవరు పొందుతారు? ఇవన్నీ ప్రజలకున్న అనుమానాలు తీర్చాలి ఆ ప్రభుత్వాధినేతలు.